ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీసీల వ్యవహారం, మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగింది, ఎవరెవరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ ఎవరి జనాభా ఏంటి అనేది ఒకసారి చూద్దాం క్లుప్తంగా. హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కు చూస్తే ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే మహబూబ్ నగర్ లో 2,29,760 మంది ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ టుక్ ప్లేస్ 18 టైమ్స్ ఇన్ మహబూబ్ నగర్. 18 సార్లు అసెంబ్లీ ఎన్నికలు మహబూబ్ నగర్ లో అయితే అందులో ఓసీలు 6 సార్లు, బీసీలు 10 సార్లు ఎలక్ట్ అయ్యారు. ఎవరెవరు బీసీలు ఎలక్ట్ అయ్యారు అందులో అంటే ఎగురు చిన్నప్ప ప్రజా పార్టీ 1957లో, ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ నుంచి 80లో, పి చంద్రశేఖర్ 83, 85, 94, 99లో, అలాగే పులి వీరన్న 89, 2004లో, ఆ తర్వాత వి శ్రీనివాస్ గౌడ్ 2014, 2018లో. ఇక్కడ బీసీలు మహబూబ్ నగర్లో బీసీలు చాలా రోజుల పాటు పట్టు సాధించారు. సో ఇటీవల కాలంలో అది ఓసీలకు పోయింది, రెడ్డిలకు పోయింది. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఎంత ఉందంటే మొత్తం 2,29,760 మంది మొత్తం ఓటర్లు ఉంటే దాంట్లో 1,21,772 మంది బీసీలు, 1,21,772 మంది బీసీలు ఉన్నారు. ఇక ఈ కాన్స్టిట్యున్సీలో కొద్దిగా ముదిరాజు పాపులేషన్ చాలా డామినేట్ కాస్ట్. ఇక్కడ దాదాపు 20% పాపులేషన్ ఉంటారు ముదిరాజే. మరాఠీ సత్యనారాయణ అంటే ఎర్ర సత్యమన్న గ్రేట్ ఇంపాక్ట్ ఉంది ఇక్కడ. ఏది ఈ జడ్చర్ల తర్వాత కల్వకుర్తి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎర్ర సత్యమన్న స్ట్రాంగ్ ఫాలోవర్స్, తర్వాత ఆయన ఇంపాక్ట్ ఉండేది. సరే ఎర్ర సత్యమన్నని ఎట్లా చంపేసిరో మీ అందరికీ తెలుసు. మాధవరెడ్డి అనేటువంటి కానిస్టేబుల్ని పెట్టి అతన్ని చంపేసి ఆయన ప్రభావం లేకుండా మొత్తం మహబూబ్ నగర్ని కబ్జా పెట్టారు. సరే అది అటు పెడితే ఇక టీడీపీ బీసీలను ఎంకరేజ్ చేసింది ఈ నియోజకవర్గంలో 1982 నుంచి 2000 సంవత్సరం వరకు. యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 21.9%, విచ్ విల్ బి అరౌండ్. ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఓసీ పాపులేషన్ అందులో ముస్లిం ఓసీలు ఉన్నారు 50,317 మంది ఉన్నారు. బట్ దే గాట్ ఎలక్టెడ్ 7 టైమ్స్. వీళ్ళు 50,000 మంది ఉన్న వాళ్ళు 7 సార్లు ఎలక్ట్ అయితే 1,21,772 మంది ఉన్నటువంటి బీసీలు 10 సార్లు ఎలక్ట్ అయ్యారు. 10 సార్లలో అంటే 5గురు అనుకోరాదు వీళ్ళు. దీంట్లో ఒక పి చంద్రశేఖరే 4 సార్లు ఎమ్మెల్యే అయింది అక్కడ. ఇక when compared to all other constituencies, the BCs have won one more number of times in this constituency, but this constituency is deserved to win more BC MLAs, keeping the legacy of Erra Satyam and their proponent population. ఇక్కడ వాస్తవానికి మహబూబ్ నగర్లో ఎర్ర సత్యం, మహబూబ్ నగర్, జడ్చర్ల, కల్వకుర్తి ఎర్ర సత్యం అన్న కనుసన్నల మీద నడిచేది. ఎర్ర సత్యం అన్నను ఎమ్మెల్యే కాగానే మొత్తం ఇది బీసీలమయమవుతుందని కుట్రబన్ని మాధవరెడ్డి అనేటువంటి కానిస్టేబుల్ని పెట్టి షూట్ చేసేసారు. సో అదంతా ఒక చరిత్ర. ఈ మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు ఉన్నాయి. హన్వాడ మండలం, మహబూబ్ నగర్ టౌన్, భూత్పూర్. మహబూబ్ నగర్ రూరల్ వస్తుంది, టౌన్ కాదు. అన్రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలే 3. మూడిట్లలో 3 జెడ్పీటీసీలు ఉంటే 3 వాళ్ళకే పోయినాయి. ఒకటి వెలమాయన, 2 రెడ్లు. ఇక్కడ 21% పాపులేషన్ ఉన్నటువంటి ఓసీలకు 3 జెడ్పీటీసీలు పోయినాయి. ఒక్క జెడ్పీటీసీ కూడా లేడాడు బీసీ. కానీ 53% ఉన్నటువంటి బీసీలకు 0. ఇది మహబూబ్ నగర్లో జరిగినటువంటి పట్టబగటీలు దోపిడీది. ఇక్కడ మహబూబ్ నగర్లో ముదిరాజుల ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. ఎర్ర సత్యం అన్న అసలు ఆయన ఉంటే ఇలా ఎవ్వరు కూడా క్విక్ మనకపోదురు. కానీ ఆయన ఉంటే ఎంత ప్రమాదమో గమనించి ఆయనను ఖతం చేసిరు ఆ రోజుల్లో. ఇది ముదిరాజులకు సంబంధించి ముఖ్యంగా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ప్రభావం. ఇక్కడ బీసీలు అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు 10 సార్లు, కేవలం 53,000 ఉన్నటువంటి ఓసీలు 7 సార్లు విజయం సాధించారు. 3 జెడ్పీటీస్ ఉంటే 3టికి 3 ఓసీలెక్క పోయినాయి అన్రిజర్వ్డ్. అసలు బీసీలెక్క వేయలే ఒక్క సీటు కూడా. ఇది ఇట్లా ఉంటే క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.